హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అన్వాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మ్యానీ అయితే నడుస్తా ఉంది, హడావిడి కార్యక్రమం నడుస్తా ఉంది ఇక్కడ. మరి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే ఆలోచనలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. మరి అందులో భాగంగా ఇక్కడ మన కొంతమంది ప్రజలైతే ఇక్కడ ఒకరి పేరైతే చెప్పడం జరిగింది. మరి వాళ్ళ దగ్గరికి అయితే మనం వచ్చినాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని గెలిపించి ఏ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారనే విషయం గురించి బొడ్డే శ్రీలత కృష్ణయ్య గారు, ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయితే వేశారు, మరి ఎలా ముందుకు వెళ్తారు అనే కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఎందుకంటే మన దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఈరోజు మీ పేరు చెప్పడం ఎలా చూస్తారు మేడం ఆ విషయాన్ని? నాకు ఇది చాలా సంతోషకరము. ఎందుకంటే ఈ ఊర్లో మమ్మల్ని నమ్మి మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, దాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వచ్చినా ఇలాంటి కులాలు అనేది ఎక్కువ తక్కువ చూడకుండా అందరినీ సరి సమానంగా చూసి అవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా ఎవరికి ఏది చెందాలో అది చెందేటట్టు మేము చూసుకుంటాం. టోటల్ గా ఇప్పుడు ఎవరికి ఇస్తారు మేడం? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే అది ఎవరు అర్హులైతే వారికి మాత్రమే చెందుతుంది అదంతా. ఓకే ఓకే, ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ. వారికి మేడం ఇంకొకటి మేడం, మన గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? ఎందుకంటే మీరు ప్రచారంలో కూడా మీరు గడప గడపకు పోయేటప్పుడు కూడా ఇది లేదు చూడండి, కొంచెం చూడండి ఎలాగైనా మీరు నెక్స్ట్ అయిన తర్వాత అని చెప్పి. కొంచెం ఒక వాటర్ ప్రాబ్లం ఉంది అంతే. ఓకే, అదొక్కటే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, దాని ఒకటి మేము ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము. ఇంకా ఇల్లు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాం ప్రభుత్వం నుంచి వస్తే కనుక. దానికి ఎవరైతే అర్హులు ఉంటారో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తాం. గ్రామానికి సంబంధించినటువంటి ఈరోజు కృష్ణయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎలా చూస్తాను వాళ్ళకు నాపై ఉన్న మంచి అభిప్రాయంతో ఈరోజు నాకు నా వెంబడి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రజలకు రేపన్నాడు వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా ప్రతి అర్హుడైన ప్రతి వ్యక్తికి అందేలా శాయశక్తుల కృషి చేస్తానని అది ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు జనాలు మా వెంబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ వెనుకబడిన గ్రామం కాబట్టి సరైన రోడ్లు లేవు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ. కొందరికి ఇంతవరకు పింఛన్ రాలేవు. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను నేను. గవర్నమెంట్తో కొట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ ఇవన్నీ నేను కొట్లాడి ప్రజలకు అందేలా నా సాయశక్తుల కృషి చేస్తానని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఏదైతే మన గ్రామంలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా రోడ్ల సమస్యలు కానీ ఇలాంటి ఏమన్నా మీ దృష్టికి, ఎందుకంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా వస్తుందా మీ దగ్గరికి? అలాంటి కొత్త ఏమన్నా వచ్చినాయి ఆల్రెడీ. వీధి లైట్లు కానీ, అసలు సమస్య మెయిన్ వాటర్. ఓకే, నెక్స్ట్ డ్రైనేజీ. కొన్ని ఏరియాలలో సీసీ రోడ్లే లేవు, చాలా మందికి కానీ ఇండ్లు లేవు, పింఛన్లు లేవు. అవన్నీ నేను చేస్తానని ఆ నమ్మకంతోనే ప్రజలు ఈరోజు నా వెంబడి ఉన్నారు. వాళ్ళ చాలా నమ్మకాన్ని నేను మమ్ము చేయను. మన గ్రామంలో కూడా చాలా మందికి ఎన్నో రోజుల నుంచి ఈ రోజు పింఛన్ కూడా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారన్న. మరి అలాంటి వ్యక్తులకు మీరు ఏమన్నా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీరు సర్పంచ్ అయిన తర్వాత? పక్కా 100%. వాళ్ళకి ఇలాంటి వ్యక్తులకైనా వాళ్ళ కులాభిప్రాయాలు లేవు, కుల భేదాలు లేవు. ఎవరైనా అర్హులైన ప్రతి మంచికి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి నేను దగ్గరుండి వాళ్ళకి అందేలా నా ప్రయత్నం చేస్తా. మా ఊరు ప్రజలు ఈరోజు నన్ను ముందుకు నడిపించడానికి ముఖ్య కారణం. అందులో భాగంగా ఇంకోటి, మా ఊరు జనాలు ఎలాంటి డబ్బు కానీ, మందు కానీ, ఎలాంటి ప్రలోభాలకు కోరు కాబట్టి, ఇంకోటి నా మీద నమ్మకంతో ఈరోజు నా మీద ఉంచిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ, అదేవిధంగా మా అన్వాడ మండలంలోనే ఈ దాచక్పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఈ మండలంలోనే దాచక్పల్లి గ్రామం ఎక్కడ ఉంది అనేది గొప్ప విలేజ్గా తీర్చిదిద్దడాన్ని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి వారి మాట నిలబెట్టుకుంటానని దైవ సాక్షిగా చెప్తున్నా. ఒక విషయం అయితే ఈరోజు దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఈరోజు వడ్డే శ్రీలత కృష్ణయ్య గారి దగ్గర అయితే మనం ఉన్నాం. ఒకటే విషయం చెప్తా ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నా దాచక్పల్లి గ్రామ ప్రజలు
పద్ధతి గల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, నా గ్రామం అంటేనే ఒక మట్టి పరిమాణాలు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కంపల్సరీగా ఓటేసి నన్ను గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత పలానా దాచక్పల్లి ఎక్కడ ఉంది అని ఈరోజు అందరూ చూసే విధంగా నేను తయారు చేస్తా అని చెప్పేసి ఈరోజైతే మనకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయితే మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు నిధుల విషయంలో కూడా ఈరోజు మన గ్రామానికి కులమత భేదాలు లేకుండా ఏది లేకుండా కూడా ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కంపల్సరిగా మనం ఇచ్చే ప్రయత్నమే చేస్తా అని చెప్పేసి ఈరోజు వడ్డే శ్రీలత కృష్ణ గారు అయితే మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా కంపల్సరిగా అయితే లోకల్ బడి ఎలక్షన్ లో అయితే కంపల్సరిగా నా గ్రామ ప్రజలకు సెలవుచ్చి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, కంపల్సరీ ఓటేయాలని చెప్పేసి కూడా ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది.